సో ముచ్చట ఏంది అని అంటే ఒక మంచి ప్రాంక్ వచ్చింది. మ్యాటర్ ఏంది అని అంటే మా కోడల మీద ఒక పెద్ద ప్రాంక్ అయితే చేసినాము. సో దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పి. ఇక మ్యాటర్ ఏంది అని అంటే అది అనుకోకుండా చేసిన ప్రాంక్. సో దానివల్ల నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేకపోయినా. సో వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని ఇంట్రడక్షన్ ఇస్తున్నా. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. వీడియో మాత్రం అసలు పక్కా మిస్ కాకండి. వీడియో మస్తు ఫన్ ఉంటుంది. అసలు నేను ఫుల్ 12 సంవత్సరాల్లో దాన్ని ఎప్పుడు ఒక మాట అనలే. కాకపోతే ఇవాళ మాత్రం దాన్ని పుట్టుబొట్ట తిట్టేసిన. ఒకసారి వీడియో చూడండి, మంచి ఫన్ ఉంటుంది. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటి అని అంటే చాలా డేస్ అయిపోయింది మన ఛానల్లో ప్రాంక్స్ రాక. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి భార్గవి 06. ఇక మ్యాటర్ ఏంటి అని అంటే వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. అది అసలు అనుకోకుండా చేసిన ప్రాంక్, కానీ మస్త్ అంటే మస్తు వచ్చింది. నేను బయట నుంచి అప్పుడే వచ్చిన, ఇంకా చెయ్యాలి కాబట్టి జస్ట్ ఇడిగా తీసేసిన ప్రాంక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయి ఆ ప్రాంక్ చూసి అది ఎట్లుందో కామెంట్ చేసేసేయండి. చలో మళ్ళీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతాడు ప్రాంక్కి మాత్రం. చాలా బిజీగా ఎవరు చేస్తాడు ఈ హాలిడేస్ ఇవేనా మీకు? హాలిడేస్ ఎందుకు ఇచ్చారు? ఫోన్ ఏంటి దానికి హాలిడేస్, వీకెండ్ హాలిడేస్, ఇంకా వాడికి ఎగ్జామ్ కాలేదు. ఫోన్ ఏంటి మరి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? దానికంటే హాలిడేస్ వచ్చినా అది చూసినావు లెక్క. ఇప్పుడే ఐఫోన్లు కావాలా అని మీకు? నీదా? నీదేంది? నీది ఏంది శర్వాణి? నిన్ను ఎందుకు తీసుకొస్తున్నా ఇంటికి? వానితో మంచిగా ఆడుకుంటావు, వానికి చదువు చెప్తావనే కదా. మరి దేవుని బుక్ రా, మాటలు వస్తలే? వస్తున్నాయి. ఏంది? ఏయ్ సిడౌన్, ఫోటో రైన్స్ చక్కగా కూర్చో. ఫోల్డ్ రైన్స్ అన్న తిను, అన్నం తిను. అరే అయ్యా నాకు టార్చర్ చేస్తున్నాడు ఏందా ఆయనకి ఇట్లా? అన్నం తింటలేడు, 24 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాడు. ఫోన్ చేయలే ఇట్లా సీరియస్ అవుతావని. పోనీ పోనీ అని ఏంది శర్వాణి చూస్తున్నావేంది? అది ఇడు ఉంటుంది, వాళ్ళమ్మ ఏమనుకుంటది ఇడు ఉంటే. ఏంది ఇట్లా అయితే ఏంది? అదేమో ఇక్కడ మంచిగా ఫోన్ పట్టుకొని ఉంటది. ఏయ్ అయ్యా వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అమ్మ ఫోన్ ఇయ్యదు కదా. దెబ్బలైతే నేను చెప్తున్నా మీకు మజాకులు అయిపోతున్నాయి. వాళ్ళ తమ్ముడు ఫోన్ పట్టుకుంటాడా? మాట్లాడు శర్వాణి. ఇప్పుడు వచ్చినాం కదా. నేను ఇప్పుడు వచ్చినా, మీరు పొద్దున్న నుంచి ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు కదా. స్నానాలనే చేసిలా కనీసం? ఇప్పుడు చేసింది అక్క స్నానం, తెలుసా? నువ్వు స్నానం చేయలే కదా? అది ఇంకా చేయలే. పొద్దున్న చేస్తా, ఇప్పుడు ఎవరు చేస్తాడు సాయంత్రం? ఆడు పొద్దున్న చేసిండు. మీ కోడలు ఏం చేసింది? పొద్దున్న నుంచి స్నానం చేయలే, ఇప్పుడు ఏం చేస్తున్నావు పొద్దున్న నుంచి? మరి ఇంటికాడ బద్దకం. ఫోన్ పట్టుకొని కూర్చున్నావు కదా. ఇంట్లో కెమెరాలో మొత్తం చూస్తున్నా నేను, సీసీ కెమెరాలో ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాడు మొత్తం. ఆటలు లేవు, ఆడుకున్నాం. ఏడాడీలు నేను కెమెరాలో చూస్తలే నేను మొత్తం ప్రతిదీ. ఎప్పుడు చూసినా కూడా ఇదే సోఫా, అదే టీవీ, అదే ఫోను. కాసేపు ఆడుకున్నాం బ్లాక్స్ తోని. ఎక్కడ ఇక్కడ కూర్చున్న కాడికి వెళ్ళి ముడ్డి కదులుతలేదు మీది. నాకైతే టార్చర్ చేస్తున్నాడా మీరు ఇద్దరికిద్దరు. మాట్లాడిసాడు వాడిని, అట్లా సైలెంట్గా ఉంటావు, ఆన్సర్ చేయవు. నువ్వు ఎందుకు వస్తున్నావు ఇంటికి? ఫోన్ కోసమేనా వచ్చేది? ముఖం చూస్తావు. కారు పొద్దున్న లేచిండ్రు, తిన్నారు, ఫోన్ చూసిండ్రు. ఇవాళ అయ్యంగార్ స్కూల్ కూడా వాళ్ళు వచ్చిందని తెలుసా? చూసా, అందుకే నాకు కోపంతోనే నేను ఇంటికి రాగానే నాకు మొత్తం ఇట్లా హైప్ అయిపోయింది. రాగానే ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు సీసీ కెమెరాలో చూసినా కూడా ఎప్పుడు ఇక్కడ కూర్చొని కథ మంచిగా చెమ్మ చెక్క ముచ్చట్లు, ఫోన్లు, టీవీలు. ఇవాళ పోయినావు మొన్న? అది వచ్చింది, పోతలేవు స్కూల్కి. శర్వాణి వాళ్ళ ఇంటికాడ దింపేద్దామా? ఇదేనా అయాన్? పో శర్వాణి మీ ఇంటికి, సరేనా? అప్పుడు అయాన్కి ఎగ్జామ్స్ అయిపోయినాక రా. నువ్వు రాక్షేవాణి మా ఇంటికి, నిజంగానే మా ఇంటికి రాకు. నువ్వు వచ్చి ఖరాబ్ చేస్తున్నావు తెలుసా అవన్నీ. కనీసం కొద్దిగా సెన్స్ లేదు, మన లేదు. అన్నం తిన్నారా? ఏడ తిన్నారే? నేను తిన్నా. వీళ్ళిద్దరు వీనికి తినిపిస్తున్నా, అది కలిపిస్తా అంటే వద్దంటుంది. తిన్నావా శర్వాణి? అన్నం తిన్నావా? తినలే. అన్నం ఎవరు తింటాడు మరి?
టైం ఎంత 9 అవుతుంది, అన్నం లేదు మన్ను లేదు, 24 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఏమొస్తుంది శర్వాణి? నాకు అర్థం కాదు. అందుకని అమ్మ తిడుతుంది దాన్ని. అందుకే మీ ఇంటికి పోతలేవా? ఫోన్ పట్టుకొని కూర్చోడానికేనా? మంచిగా 3 ఫోన్లు ఉన్నాయి. వీడికి వచ్చేది నువ్వు ఫోన్ కోసమేనా? మరి పొద్దున టిఫిన్ కూడా చేస్తలేవు, లేచుడు 11ంటికి లేస్తున్నావు హాలిడేస్ వచ్చినప్పటి నుంచి. 11:30 ఇవాళ. ఈ సాయంత్రం స్నానం చేసుడు ఇదా? కొంచెమన్నా సెన్స్ నువ్వు మాట్లాడక నాకు నేను చూస్తానే నాకు ఇట్లా సైకి అయిపోతున్నా నేను. ఏమైనా శర్మ నీ మాటలు వస్తలేవు నోట్లోకి వెళ్ళి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అంటే భయం. నువ్వు ఒకటేసారి అనేసరికి అది ఏం మాట్లాడాలా? ఏంది భయం? నేను ఇంటికి పిలిపించుకునేది ఎందుకు? ఫోన్ చూసుకోవడానికా? పెద్దగా అవుతున్నావు పిల్లవి. ఇక సోనత్తకేమో నాకు హెల్ప్ చేస్తావో, లేకపోతే ఇల్లు క్లీన్ ఉంచుతావో, లేకపోతే వాడిని మంచిగా చూసుకుంటావో, ఫిజికల్ యాక్టివిటీ చేస్తాడేమో అని చెప్పి నేను ఇంటికి పిలిపించుకుంటున్నాను. నేను పర్లేక తీసుకొచ్చుకుంటున్నాను ఇంటికి. మీ ఇంటికాడ గదే ఫోను, ఈడ గదే ఫోను, ఎందుకు ఇక మరి? ఎన్ని వచ్చినాయి నీకు మార్కులు మొన్న? ఎన్ని వచ్చినాయి మార్కులు అంటున్నా? అలా మా అమ్మకు మాట ఉన్నది వాళ్ళు తెలుసా, మనం ఇద్దరమే ఖరాబ్ చెప్తున్నాం. నిజంగా చెప్తున్నా తెలుసా, మా వల్ల నువ్వు ఖరాబ్ అవుతున్నావు, నీ వల్ల నా కొడుకు ఖరాబ్ అవుతున్నాడు. అయ్యండారా ఏమేమి చూడండి చెప్పు, నాకు ఆన్సర్ చెప్పు కదా. ఇవాళ ఒక్క రోజే ఆడు అట్లా అయిందా? ఎప్పుడు లేడా ఆడు? రోజు అట్లనే తయారవుతున్నావు, నువ్వే పెంచుతున్నావు వాడిని, నీ లెక్క తయారు చేస్తున్నావు కదా మొత్తం. మరి లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో నేను ఇక్కడనే ఉన్నా కదా. మరి అందుకే ఫోన్ కరెక్ట్ అయిందే నువ్వు చేయబట్టి. నీ వల్లనే ఫోన్ కరెక్ట్ అయిపోయింది మొత్తం. వాడు చిన్నప్పుడు వాడిని ఎట్లా చూసుకున్నావు తెలుసా? ఫోనే అసలు చూడలేదు వాడు. నువ్వు పెద్దగానాక మొత్తం ఫోన్లు ఇచ్చుకుంటా అవ్వించుకుంటా ఖరాబ్ చేస్తున్నావు వాడిని. మేము ఏం చేసినాం ఇప్పుడు? నేనేం చేయలే, ఆడు కూడా ఫస్ట్ వచ్చి అట్లనే ఉన్నాడు. అంత సినిమా లేదాడా? నువ్వు తయారు చేస్తున్నావు ఫోన్లు ఇచ్చి అవ్విచ్చి ఇవ్విచ్చి. వానికి ఒక గేమ్ అంటే తెలియదు, ఫోన్ అంటే తెలియదు, టీవీ అంటే తెలియదు, మొత్తం నువ్వు ఏబట్టి స్క్రీన్ కరెక్ట్ అయిపోయింది వాడు. ఒక అన్నం చక్కగా తింటలేడు, టిఫిన్ చక్కగా తింటలేడు, మొత్తం నువ్వే తయారు చేసినావు వాడిని. కాదు మరి మేము నిన్న కింద బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ఆడు ఫోన్ తీసుకుంటున్నాడు, మరి తను ఆడొచ్చు కదా. ఎందుకు వాడు బ్యాడ్మింటన్ ఆడేంత పెద్దోడైనా? వాడు బ్యాట్ బాల్ తెచ్చుకొని ఆడొచ్చు కదా. మరి ఎందుకు ఆడతాడు? సరే నేను ఫోన్ ఇచ్చిన అంటున్నావు కదా. ఏం చేస్తున్నారు మీరు? ఒక్క నిమిషం తర్వాత సరే. లేడు కదా మరి, వాంతో ఆడుకోవడానికి ఎవరు లేరు కదా, మరి వాంతో ఆడుకోవచ్చు కదా. కింద క్యారమ్ బోర్డ్స్ తీసుకొచ్చిన, పిల్లర్ కాయిన్స్ తీసుకొచ్చిన, చెస్ తీసుకొచ్చిన, అన్ని తీసుకొచ్చిన కదా, ఇంట్లో ఆడుకోవచ్చు కదా. ఇలా పోస్తాడు అంతే, ఎవరైనా చూస్తే పిల్లలు వీటితోనే ఆడుకుంటున్నారు అన్నట్టు చేస్తాడు. మీరు ఆడేది లేదు, పీకేది లేదు తెలుసా. సెట్ చేస్తా బేటా, తెచ్చుడైతే తెచ్చినా కదా, సెట్ చేయాలి, చేస్తా ఏదో ఒక రోజు. లూడోలు గిడోలు అన్ని తెస్తా. మీరు అన్ని ఫోన్లలో ఆడుతున్నారు, మీకు బయట ఫిజికల్ గేమ్స్ మీకు. లూడో గేమ్ ఉందని కూడా తెలుసా? ఫోన్లేనా ప్రపంచాలు? కాదు నేను ఫోన్ ఇస్తున్నాను కదా, మరి నేను ఫోన్ ఇచ్చినప్పుడు దానికి బొమ్మలతో ఆడుకోవచ్చు కదా. బయట నువ్వు 24 గంటలు ఫుడ్ ఎందుకు, చెత్త ఫుడ్ ఎందుకు తింటున్నాడు? నీ వల్ల వానికి ఏం చేసి ఇచ్చినావు? ఇలా చిప్స్ వేసి ఇచ్చినావా? చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇచ్చినావా? అవసరమా? అవసరమా? మూకుడు కాడికి పోతే పుస్తకం ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? అయ్యా దా బెడ్రూమ్ దగ్గర రా బయటికి. చెప్పు చెప్పు నువ్వు. ఎందుకు ఇట్లా మేక్ సెన్స్ శర్వాణి? బెడ్రూమ్ లోకి వెళ్ళి బయటికి రా. ఫోన్ గల్లవై ఫోన్ చూస్తాడు. నాడు బయటికి రా. చెప్పు ఏంది? పిల్లల కాయిన్స్ ఆడుకుందాం. ఇట్లనే తయారు చేస్తావా వాడిని కూడా? రేపు పొద్దున మీ తమ్ముని కూడా ఇట్లా తయారు చేస్తావా? ఇప్పుడు అంటే నా వల్లనే వీళ్ళిద్దరు ఖరాబ్ అవుతుర్రా? అవును మరి నీ వల్లనే ఖరాబ్ అవుతున్నారు. నువ్వే కరెక్ట్ లేకపోతే వాళ్ళు ఎట్లా కరెక్ట్ ఉంటారు? సరే అయితే ఇప్పుడు నేను హాస్టల్కి పోతా కదా, చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటారు. బరాబర్ ఉంటారు వాళ్ళు, వాళ్ళని మంచిగా చూసుకుంటా నేను. నీ వల్లనే ఖరాబ్ అయిపోయింది మొత్తం హయాను. సరే శ్రీయాన్ కూడా మొత్తం బయట ఫుడ్ కి అలవాటు అయిపోయింది, చెత్త ఫుడ్ కి. అది నేను చేసిన అలవాటు అస్సలు కాదు. మరి ఎవరు చేసిళ్ళు? నువ్వే చేసినావు. నువ్వు బయట ఫుడ్ చెత్త ఫుడ్ నువ్వు తినుకుంటా మనకి అలవాటు చేసినావు. నీ ఏజ్ ఏంది, నీ కథ ఏంది? నువ్వు మూకుడు కాడికి పోయి ఫ్రెంచ్ ఫ్రైస్లు ఆలు చిప్స్లు తయారు చేసి అంత పెద్ద నూనె పడితే పరిస్థితి ఏంది? నేను కెమెరాలో ఎప్పుడన్నా చూడు, ఎప్పుడు ఏదో తీట పని చేసుకుంటానే కనబడుతున్నాడు మీరు. ఒక్కటన్నా మంచి పని లేదు, ఒక్కటన్నా చదివింది లేదు.
నిన్న ఆయనకి హోంవర్క్ కూడా వేయించిన మరి. ఒక్క పూట హోంవర్క్ చేపిస్తే అయిపోదు, అర్థమైంది. ఇలా వేయించినావు హోంవర్క్ మరి స్కూల్ నుంచి వచ్చినాక? స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి మధ్యాహ్నం 12 నుంచి మీరు ఫోన్లోనే ఉన్నారు. ఆయన తినుకొని కాసేపు సీసీ కెమెరాలో చూస్తూనే ఉన్నా మిమ్మల్ని. మీరు పండుకోలే, అబద్ధాలు ఆడకూలి, మీరు పండుకోలే. ఇవాళ కెమెరాలో మొత్తం చూస్తూనే ఉన్నా, పిన్ టు పిన్ మీకు రికార్డ్ చూపిస్తా మీకు కావాలంటే. ఇలా సరే చూపిస్తా, బరాబర్ చూపిస్తా. కాశీరా నీకు ఇంత రెస్పెక్ట్ లేదు అసలు మామ అంటే? అసలు రెస్పెక్ట్ లేదుగా, ఇట్లా రుబాబ్తో మాట్లాడుతున్నావు. స్కూల్ ఇదే నేర్పిస్తుంది. ఇదే నేర్పిస్తున్నాడా మీ స్కూల్లో? ఏం స్కూలు ఏం కథ అది? రెస్పెక్ట్ లేదు, ఏం లేదు, మొత్తం ఘోరంగా తయారవుతున్నావు. ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? మీ పప్ప చెప్పు, ఆన్సర్ చెప్పు. మీ మమ్మీ వాళ్ళు ఏం మాట్లాడకనా? కాదు, వాళ్ళ పప్ప వాళ్ళ మమ్మీ ఏమో దీనికోసం స్కూల్ సర్చ్ చేస్తా ఉన్నారు పాపం. వర్డ్స్గా రీడింగ్ కూడా వస్తలే, రీడింగ్ చదవచ్చు కదా. న్యూస్ పేపర్ అవి మాట్లాడు. న్యూస్ పేపర్ కూడా ఉంది కదా, రోజు వస్తుంది కదా, చదవచ్చు కదా. ఇంటికి వచ్చినప్పుడు గడ న్యూస్ పేపర్ పడేసి ఉన్నది, చదవచ్చు కదా డైలీ. చెప్పు షేర్వాణి. కాదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూర్చోదా? ఇప్పుడు ఆయన అన్నాడు కదా, సారీ నువ్వు అన్నావు కదా, ఇప్పుడు నా వల్ల నాడు ఖరాబ్ అవుతుండని. ఇప్పుడు నేను మా ఇంటికి పోతా, సోమంత మా పప్పకు ఫోన్ చేయి, మా ఇంటికి పోతా. ఆడంటాడు కదా అక్క చేరవానాక మా ఇంటికి రావా అని. అప్పుడు నేను రాను, అప్పుడు యుద్ధం ఎట్లయితుందో. ఏంటిది? నిన్ను మారమని చెప్తున్నా. మీ ఇంటికి పోతా, మా ఇంటికి పోతా ఏంది? నిన్ను మార్చుకో అని చెప్తున్నా. బిహేవియర్ మార్చుకో, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యి, చదువుకో, గేమ్స్ ఫిజికల్ యాక్టివిటీస్ చెయ్యి అని చెప్తున్నా. మారతావా మారవా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఏంది? మా ఇంటికి పోతా ఏం భయం అయింది మీ మమ్మీకి? చెప్పు చెప్పు. పోతావా? మీ ఇంటికి పోతావా? ఇంకోసారి మా ఇంటికి రావద్దు నేను చెప్తున్నా. సరే పోతా. ఏడికి పోతావు? అయినా బాగానే అనుడు, నువ్వు బాగానే అనుడు. కూర్చో. మజాక్లు అయిపోతున్నాయి మీకు. అసలు ఎంత కూడా రెస్పెక్ట్ లేదు, మన లేదు, మీకు ఏం లేదు. అరే ఏమైంది? ఇక ఫోన్ పట్టుకున్నందుకు గిందకన్నా 24 గంటలు ఫోన్లే పట్టుకుంటున్నారే వీళ్ళు. ఒక్కరోజు అసలు చదివింది లేదు, పీకింది లేదు, ఏం లేదు. ఎగ్జామ్ అయిపోయింది, నేను దాన్ని ఎందుకు తిడుతున్నావా? లేదో హాలిడే ట్రిప్కి లేక మన ఇంటికి వచ్చింది. ఏం ట్రిప్ ఏమో, మొత్తం ఫ్లిప్లు వేస్తున్నాడు ఇంట్లో. వాడు చూసేవాడు చిన్నోడు వానికి నువ్వు చెప్పాలి. నీ వల్లనే రా అంత దానికి తిట్లు పడతాడు. నువ్వు బాగానే తిట్టు, నీ కొడుకు తిట్టుక దాన్ని ఎందుకు తింటున్నావు? అదే ఫోన్ అలవాటు చేసిందనే చెప్తున్నా. అబ్బా అబ్బా ఏంది అబ్బా? ఇప్పుడు నువ్వు నాడు ఫోన్ పట్టుకోకుండా ఆడుతుండు మరి. ఇంకొకసారి నగరాలు చేసుకుంటా ఫోన్లు పట్టుకొని కూర్చుంటా మంచిగా ఉండదు శర్వాణి, నేను చెప్తున్నా. ఇట్లయితే మా ఇంటికే రాకు. సరే రాను. పో పీకు పో. ఎటు పోతావు? పో పో. రోడ్డు మీద విడిచిపెట్టి వస్తా నేను. దౌడపోని దడిస్తే మళ్ళీ నీకు ఓవర్ యాక్షన్ ఫెల్లో. నాడు బెడ్రూమ్ అన్నాడు. రాక్షర్వాణి మా ఇంటికి రాకు నువ్వు. సరే రాను. లే నువ్వు అంటావు నువ్వేది? నవ్వుతావు ఇక్కడ నేను మాట్లాడతలేదు. మరి దానికి అర్థమైతలేదు కదా. పిల్లల్ని ఖరాబ్ చేస్తుంది, శ్రీయాన్ని ఖరాబ్ చేస్తుంది, శర్వాణి హయాన్ని ఖరాబ్ చేస్తుంది, అందరిని ఖరాబ్ చేస్తుంది. ఏడవని ఏడుస్తానని అర్థమవుతుంది. వాళ్ళు మీ మమ్మీ మీ డాడీ తిడితే ఏడుస్తలేరా? ఏడుస్తలేవా? ఏడుస్తున్నావా లేదా? మరి నేనంటే నీకు రెస్పెక్ట్ లేదా? నాకు అర్థం కాదు. వెళ్ళిపో శర్వాణి, ఇంట్లోకి వెళ్ళిపో. నిజంగానే చెప్తున్నా, జోక్ కాదు. కాదు మమ్మీ డాడీ తిడితే ఏడుస్తున్నావు కానీ నాకు నువ్వు అంటే ఇష్టమనే ఏడుకొస్తున్నా. ఇష్టం అని చెప్పి మమ్మల్ని ఎందుకు కష్టపెడుతున్నావు? మరి ఆయన కానీ ఎందుకు అట్లా ఫోన్ కలెక్ట్ చేస్తున్నావు? మీరు ఫోన్లు చూడకండి శర్వాణి, మీరు మంచిగా ఉండండి. మీరు మంచిగా ఉండడానికే కదా మేము ఇట్లా చేసేది. అయ్యో 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 ఇప్పటి నుంచి అన్న జడ మారకపోతే వేస్ట్ శర్వాణి. నీకు చెప్పి అంత వేస్టే. మాట కాదు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నార్మల్ అప్పుడు ఇంట్లో మమ్మీ చదువు చదువు చదువు, పప్ప చదువు చదువు అని ఉంటారు. ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి, డీట్కి వస్తే ఇక్కడ కూడా నువ్వు వింతే. ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయని కాదు, మీరు 24 గంటలు ఫోన్లు పట్టుకొని కూర్చుంటే కోపాలు వస్తాయా రావా? ఎవరి కోసం సంపాదిస్తున్నాం మేము? ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? లక్షల స్కూల్ ఫీజు ఎవరి కోసం కడుతున్నాం? 1,00,000 రూపాయల స్కూల్ ఫీజు, హాస్టల్ 2.5 లక్షల.
2.5 లక్షలు అంటే ఏమనుకున్నారు శర్వాణి, నాకు అర్థమవుతలేదు. నువ్వు చక్కగా ఇంటికాడ కూర్చొని చక్కగా చదువుకుంటే 2.5 లక్షలు పెట్టి నేను హాస్టల్లో చదివించాల్సిన అవసరం ఏమన్నదా మాకు? హాస్టల్ పోతే పొద్దుగాల 2 ఇడ్లీలు ఇస్తారు, సాయంత్రం ఇంత అన్నం పెడతారు, నైట్ మళ్ళీ గదే అన్నం పెట్టి వండ పెడతారు. అప్పుడు తెలుస్తుంది మీకు. సరే హాస్టల్కి పోతా. అదే పోతే తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది నీకు. హాస్టల్ పోతే తెలుస్తుంది. ఏమో మజాకులు అయిపోయినాయి మీకు అర్థమవుతలేదు. లక్షలు పెట్టి మీకు ఆడ చదివింది లేదు, మీరు పీకి పొడిచింది లేదు మాకు ఇక్కడ. నువ్వు హాస్టల్కే పో. నాణ్యనయం నీకు బరాబర్ సెట్ అవుతుంది. ఆ కుక్కల మందలు వేసినట్టు 6గురిని తీసి ఒక్క రూమ్లో వేస్తారు. ఒకటే పేస్ట్ 6 వాడాలి, అప్పుడు తెలుస్తుంది. ఒకటే సబ్ 6 వాడాలి, అప్పుడు మంచిగా ఉంటుంది మీకు. హాస్టల్ అయితేనే మీకు బరాబర్ సెట్ అవుతుంది, తెలుస్తుంది మీకు. ఎందుకు అంతగానో మొరుతున్నా? బయట నాకు వినిపిస్తుంది. ఏంటి తెలిసి మెల్లగా మాట్లాడు. నీ అమ్మ దీన్ని తీసి కొడితే మళ్ళీ అప్పుడు తెలుస్తుంది. మెల్లగా మాట్లాడే, నీకు ఒక్కరికే ఉందా? కోపం వస్తున్నది, నాకు ఘోరం కోపం వస్తుంది. మాకు మిమ్మల్ని చూస్తే నాకు అసలు ఇంత సెన్స్ లేదు, ఏం లేదు అసలు. తిను శర్వాణి, పెరుగు పోదు, ఓ మంచి అన్నం పోదు, కూర పోదు. 24 గంటలు దిక్కుమాల కూరగాయలు కావాలి. దానిలో ప్రోటీన్ ఉండదు, మన్ను ఉండదు. దిక్కుమాల కూరగాయలు అంటే అవే కూరగాయలు ఇళ్ళనే ఉంటాయి కదా. ప్రోటీన్లో ఏదైనా కూరగాయలు క్యారెట్ తింటావా? తినవు. పన్నీర్ తింటావా? తినవు. పన్నీర్ తినా నేను. క్యారెట్ ఏడా తింటావు నువ్వు? క్యారెట్ మొత్తం ఫ్రై చేసి ఇస్తే తింటావు. సాంబార్లో క్యారెట్ పక్కకే, అన్నిట్లలో క్యారెట్లు పక్కకే. బీట్రూట్ తిన్నావా ఎప్పుడన్నా? తిన్నావా బీట్రూట్ ఫ్రై తింటా. రెగ్యులర్గా ఎత్తా ABC 3 తినాలని. తిన్నావా ఎప్పుడన్నా? ఏం తినవు. బీట్రూట్ తినవు, క్యారెట్ తినవు, ఆరెంజ్ తినవు. చెప్పినాం నిన్ను చూసే అయ్యని నేర్చుకుంటారు, శ్రీ అని నేర్చుకుంటారు అని. నీకే అలవాటు లేదు, నిన్ను చూసే వాళ్ళు నేర్చుకుంటుండ్రు. చూసిన కాడికి చాలు కానీ, ఏడిసిన కాడికి చాలు కానీ. నిన్ను అన్ని పిస మాటలు మాట్లాడతావు. నీ మళ్ళా చెప్పుడితే ఏడవకే, ఏదో ఉత్తిగా ఏదో బయట కోపం తెచ్చి నీ మీద అన్నట్టుండు. నువ్వు అర్థం ఇప్పుడు నేనే చూస్తున్నా, చూడ తాడు కూడా చూస్తుండే కదా. చూస్తుండే మరి నువ్వు అనాలి కదా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? సాయమ్మకు నువ్వు అంటే ఇష్టం అని తెలియదా? ఏదో బయట ఏదో సాయంత్రం స్నానం ఎవరు చేసిళ్ళు? నేనే. బాత్రూంలో గీజర్ ఆన్ చేసినావు, ఆఫ్ చేయాలని తెలియదా? ఆఫ్ చేయాలని తెలియదా నీకు? బాత్రూంలో గీజర్ ఆన్ చేసినావు. ఎవడు ఆఫ్ చేస్తాడు? గీజర్ నువ్వే ఆన్ చేసినావా? ఎవడు ఆన్ చేసి? గీజర్ నువ్వు ఆన్ చేసినావా? నువ్వు ఆన్ చేసినావా గీజర్? సెన్స్ ఉందా నీకు గీజర్ ఆఫ్ చేయాలని? అరే ఇప్పుడు ఒర్రకు దెబ్బలు అయితే నీకు మజాకులు అవుతున్నాయి. గీజర్ ఎవడు ఆఫ్ చేస్తాడు? గీజర్ ఆన్ చేయమన్నది. ఆఫ్ చేయాలని తెలియదా నీకు? స్నానం చేయనికి నువ్వు ఇడికెళ్ళే ఫస్ట్ లేడికెళ్ళే. మంచిగా నవ్వకు, నాకు కోపం వస్తుంది. నాకు నేను చూస్తే అందరి కోపం వస్తుంది. నీకు అందరి కోపం వస్తుంది. వస్తుంది. నీకు ఎవరంటే ఇష్టం? మరి బయట ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? తెచ్చుకుంటా, ఇంకో దాన్ని తెచ్చుకుంటా, అప్పుడు తెలుస్తుంది. సరే మరి అయ్యన్ సోనత్తా అయ్యి నాకెందుకు వాళ్ళతోని? వాళ్ళు సంపాదించి పెడుతున్నారా నాకేమన్నా? అవును కదా, సోనత కూడా చేస్తుంది. బాగా మీకు పడుతుంది మీ సోనత్త బాగా. ఇప్పుడు ఎవరిచ్చిల్లు అక్కడ పకోడికి పైసలు? నా గురించి మాట్లాడద్దు. నువ్వు తినే పెరుగు ప్యాకెట్, నువ్వు తినే అన్నము, నువ్వు తినే అన్ని నేను తెచ్చేటి. అర్థమైందా? బంగారు తల్లాది. బంగారు తల్లి బాగా. కాదు, ఇప్పుడు ఈ చికెన్ పకోడీ కూడా సోత అంటేనే నువ్వు మంచిగా అయిందా? పైసలు ఎవరిచ్చిల్లు? పైసలు ఇస్తే ఎవరిచ్చిల్లు పైసలు? నోటి నుంచి అయితే రావాలి కదా. తీసుకురా అని చెప్పగానే అయిపోతుందా? ఇంట్లో కూర్చొని ఈడ ఫోన్లలో ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుందా? అక్కడ పైసలు కట్టి తెచ్చింది ఎవరు? నేను తెచ్చినా, మీరు తెచ్చుకున్నారా? నీ కోడలు వచ్చింది తెమ్మన్నా. నాకు ఇంకొకసారి ఇట్లా చేస్తే ఎట్లయితే తెలుసా? ఏదో ఊకుంటున్నా, ఇంకొకసారి నా ఇంటికి రాకుండా నేను చెప్తున్నా. మజాకులు అయిపోతున్నాయి. సరే ఏడ పోరాలకున్న వాడెత్తు దిమాక్ లేదు. నువ్వు నవ్వుతావు, మారుతావా? మారవా ఇప్పటి నుంచి అన్న? కనీసం మారుతా. పెరుగు తిను, పెరుగన్నం తిను. ఓ పెరుగు తిను, క్యారెట్ తిను, మన్ను తిను. నాకు అలవాటు లేకపోతే నీకేమవుతుంది? నేను చిన్నప్పటి నుంచి తినలే, పొద్దు ఇలా కొత్తగా కాదు.
ఇలా కొత్త కాదు, నేను చిన్నప్పటి నుంచి తినలేదు, అందుకే మీకు అలవాటు చేస్తున్నా. ఏడుస్తుంది, బిడ్డ నవ్వుతుంది. ఏడుస్తుంది అవుతుంది ఇంతే. నన్ను చూస్తే నీకు నవ్వుతుందా? నువ్వు ఉండబట్టేనే నవ్వేది అది, నువ్వు ఉండబట్టే నవ్వుతున్నది అది. లేదు అప్పటి నుంచి వస్తుందా అనుకుంటున్నా. అంటే నువ్వు ఏడుస్తలే సాయిబాబా అన్న మాటలు. ఎంత కోపంగా వచ్చినావు, మేమిద్దరం చాలదా నీకు కూలి? గాడిది గుడ్డు ఉంది. నువ్వు వీడియో ఆఫ్ చేయి ఫస్ట్, నేను ఇంట్లో ఉడతా పెట్టి ఇప్పుడు. నేను ఎందుకు ఆఫ్ చేస్తా వీడియో? అయిపోతున్నాయి. అయితే ఫస్ట్ ప్రాంక్ వీడియో కోడల మీద వేసాం అనమాట, కానీ దాన్ని ఏడిపించినావు కదా బుజ్జి. మొత్తానికి అయితే ప్రాంక్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇది చిన్న కెమెరా కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనిపించేది. వీళ్ళు నాకు కూడా నిజంగా కనిపించలేదు బుజ్జి అసలు. కనిపించేది. ఇప్పటి నుంచి ప్రాంక్లు నో ప్రాబ్లం, ఇక రెగ్యులర్ ప్రాంక్లు వస్తాయి. సో ఎట్లా అనిపించింది శివాని? సార్ కాదు, నేను ఇప్పుడు పెట్టి ఓకే రెగ్యులర్ ప్రాంక్స్ అన్నావు కదా, మరి ఇప్పుడు ఇంకోటి ఎట్లా చేస్తావు? నెక్స్ట్ ప్రాంక్ చూడు, అదిరిపోద్ది. ఇంకా నా మీద వేస్తున్నావు అనుకో చూడు నీకుంటుంది. మీద కాదు, మీ సోనత్త మీద ఉంటుంది. అది ఎప్పుడో కూడా కళ కూడా కనది, అట్లా ప్రాంక్ చేస్తా. చలో మళ్ళీ సీ యూ గైస్. శర్వాణి అయితే ఏడ్చేసింది ఆల్మోస్ట్. నేను ఏదో నా ముఖం చూస్తేనే దానికి నవ్వుస్తుంది కాబట్టి ఏదో నవ్వి ఏదో అట్లా వేసేసింది. కానీ నేనైతే షాక్ అయినా సాయి అనడం అట్లా. ఒక మాట కూడా నా ఈ దాని 12 సంవత్సరాలలో దాని ఒక 10 మాటలు కూడా పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం దాన్ని తిట్టుడు. చలో మళ్ళా మీకు అది ఫన్ వచ్చిందా లేకపోతే అది సీరియస్ అయిందా ఎట్లా అనుకోండి. కానీ చలో థ్యాంక్ యూ గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Cyber06. Bye. ఒకసారి చెప్పు. ఇప్పుడు పోయి ఆయన్ని తిట్టుకున్నాడు. ఈయనకి ఎట్లా మనం తెలుసా ఈ వీడియో ఏసీ చేసుకొని. సో వీడు చూస్తున్నాడు కదా, ఇది పరిస్థితి. మంచి ఏసీ వేసుకొని ఫోన్ పట్టుకొని మేము అలా అంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే వీడు వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. సరే మొత్తానికైతే ప్రాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికైతే మీరైతే ఎంతో కొంత నవ్వుకున్నారని నేనైతే అనుకుంటున్నా. సో మొత్తానికైతే మా శర్వాన్ని అయితే ఫుల్ ఏడిపించేసినాం. ఇక ముచ్చట ఏంటి అని అంటే ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీకు నెక్స్ట్ ఏ ప్రాంకులు కావాలనో జర ఒకసారి కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ అదే చేద్దాము. సో మొత్తానికైతే వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మీకు నచ్చితే కనుక ప్లీజ్ షేర్, డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి భార్గవి 06.